హాయ్ అండి. అందరికీ నమస్కారం. మొన్న కళ్యాణం వీడియో అప్‌లోడ్ చేశాను గదండీ! దాంట్లోది బిట్ కళ్యాణం రోజు నేను వెళ్ళినప్పుడుదన్నమాట అండి. మీకు గుర్తు చేయడం కోసం చేస్తున్నాను. ఈరోజైతే ఈ వీడియో వచ్చేసి పుష్పయాగం అన్నమాట అండి. కళ్యాణం జరిగిన మూడో రోజున మళ్ళీ పుష్పయాగం నిర్వహిస్తారండి. పుష్పయాగంకి మేమందరం అయితే వెళ్ళామన్నమాట అండి. అదిగోండి ముందు వెళ్ళగానే ముందు శివయ్య దగ్గర గంట కొట్టేసి నందీశ్వరుడి అనుమతి తీసుకుని శివయ్యని దర్శనం చేసుకొని దుర్గమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట అండి. పుష్పయాగం అంటే మన అదే మనకైతే ఫస్ట్ నైట్ అని అంటారండి. స్వామి అమ్మవారులది అయితే అలా అనకూడదు, పుష్పయాగం అనేసి అనాలన్నమాట అండి. చాలా చిన్న గుడి, కానీ మా వీధిలో అంటే మా వీధిలో వాళ్ళు రాజా వాళ్ళు కూర్చున్నారు కాబట్టి మేమందరం వెళ్ళామండి. లాస్ట్ ఇయర్ కూడా ఈ దంపతులే కూర్చున్నారు, అందుకని లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళడం జరిగింది. లేదంటే ఈ కార్యక్రమాలన్నీ అందరికీ తెలిసేవి కాదండి. మామూలుగా ఏదో కొద్ది కొద్దిగా చేసేసేవారట. ఇప్పుడైతే నిజంగా చెప్పాలంటే భక్తి పెరిగిందనే చెప్పాలి. అందరినీ చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిస్తే అందరూ కలిసి వెళ్ళామన్నమాట. అప్పుడు మేము శ్రీరామనవమికి కూర్చున్నప్పుడు కూడా లాస్ట్ ఇయర్ అలాగే మేము అందరూ కలిసి వెళ్ళామండి. చాలా అంటే చాలా ఆనందాన్ని ఇస్తుందండి ఇలాంటి కార్యక్రమాలు. ఒకవేళ మీకు అందుబాటులో ఎవరైనా పిలిస్తే అస్సలు మిస్ అవ్వద్దండి. కుదరకపోతే ఏమో చెప్పలేం. ఏదైనా అదృష్టం ఉంటేనే అది కూడా కుదురుతుందిలేండి. లేదంటే ఏదన్నా అవ్వచ్చు, లేకపోతే హెల్త్ బాగోకపోవచ్చు, లేదంటే డేట్ రావచ్చు, ఏదైనా ఆటంకం రావచ్చు, అలా జరుగుతుందండి. మనకు చూసే అదృష్టం లేకపోతే వీలున్నంత వరకు అస్సలు మిస్ చేసుకోవద్దండి. అదిగోండి పుష్పయాగం కార్యక్రమానికి అయితే అన్నీ సిద్ధం చేస్తున్నారు. వెళ్ళిన వాళ్ళందరికీ పీటల మీద కూర్చున్న నాగలక్ష్మి తోటికోడలు అనమాట అండి. అదిగోండి అందరికీ బొట్లు అయితే పెడుతుంది. అమ్మవారి గుడి కదండి. వెళ్ళగానే అందరూ నమస్కరించేసుకుని కుంకుమ బొట్లు అయితే పెట్టేస్తున్నారు. అదన్నమాట కార్యక్రమం. ఇప్పుడు తీసుకెళ్ళిన స్వీట్స్ అన్నీ లోపల అరేంజ్ చేసేస్తారండి. పువ్వుల మాలలు అన్నీ అరేంజ్ చేస్తారనమాట. అది కార్యక్రమం. చిన్న గుడి, ఏదో సింపుల్గా అలా అమ్మకు భక్తి ముఖ్యం, కానీ హడావిడి హంగామా అదంతా అవసరం లేదని నేను ఎప్పుడు కూడా చెప్తాను కదండి. చాలా భక్తితో చాలా ప్రేమతో అమ్మవారి పుష్పయాగం కార్యక్రమానికి అయితే వెళ్ళాము. దుర్గా మల్లేశ్వర స్వామి వారి కళ్యాణం జరిగింది కాబట్టి ఈరోజు మూడవ రోజు పుష్పయాగం కార్యక్రమం అన్నమాట అండి. తను వచ్చేసి రెడ్ శారీ కట్టుకున్న ఆవిడే వాళ్ళ అత్తగారు, అంటే వీళ్ళిద్దరూ తన కోడళ్ళు అనమాట. పీటల మీద కూర్చున్న ఆవిడ ఇప్పుడు బొట్లు పెట్టే ఆవిడని. నాకు తోటికోడళ్ళు వరుస అవుతారండి వీళ్ళు. చాలా అంటే చాలా సరదాగా ఉంటారు. తినని మీరు గుర్తుపడితే నా పాత వీడియోలో లలితా పారాయణం వీడియోలో ఉంటుందండి అమ్మాయి. తను కూడా మా బ్యాచ్ అనమాట, లలితా పారాయణం బ్యాచ్లో ఒక ఆమె. అదిగోండి మొత్తానికి స్వీట్స్ అయితే అవన్నీ తెచ్చారు. ఇది గుడి నిర్వహించే వాళ్ళు సేమియా తీసుకొచ్చారండి. మిగతావి అయితే ఈ పీటల మీద కూర్చున్న దంపతులు అయితే 5 రకాల ఫ్రూట్స్ 5 రకాల స్వీట్స్ తెచ్చారు. గౌరీ అక్క అని చెప్పాను కదండి, వాళ్ళ అత్తగారు అయితే అమ్మవారికి నేను సారీ పెడతాను, కళ్యాణం అయిన తర్వాత సారీ కూడా పెట్టాలి కదా అని చెప్పేసి అదిగోండి చలిమిడి, మైసూర్పాకు, పసుపు, కుంకుమ ఆవిడ తీసుకొచ్చారన్నమాట అండి. ప్రత్యేకంగా వాళ్ళ అత్తగారు చేశారు. ఇంకా ఈ ఫ్రూట్స్, ఈ కూల్ డ్రింక్ బాటిల్స్, బాదంగిరి బాటిల్ ఇవన్నీ కూడా వచ్చిన వాళ్ళందరూ ఏదో ఒకటి వాళ్ళకి తోచింది తీసుకొస్తారండి. ఊరికనే అయితే ఎవరు రారు. నిజానికి నేనే ఊరికనే వెళ్ళానండి. నాకు ఈ వీడియో హడావిడిలో లైవ్ చేసుకుని ఏం చేయడానికి వీలవ్వలేదు. సరేలే ఏదైనా ఇచ్చేది ఉంటే అమ్మవారి హుండీలో వేసేద్దాంలే అని చెప్పేసి నేనైతే ఏం తీసుకెళ్ళలేదండి. ఎందుకు మళ్ళీ అబద్ధం ఆడకూడదు. వచ్చిన వాళ్ళందరూ మాత్రం ఏదో ఒకటి తీసుకొచ్చారు. మీకు తెలుసు కదా, అమ్మాజీ అబద్ధం చెప్పదు, చెప్పడం రాదు కూడా నాకు. అదన్నమాట అండి. స్వీట్స్, ఫ్రూట్స్, మామిడి పళ్ళు బాగా చూడండి మీరు. మామిడి పళ్ళు, జీడి పిక్కలు, జీడి మామిడి పళ్ళు, అవి పనస్తోన్లండి. అవి వచ్చి ద్రాక్ష పళ్ళు, ఇక అరటి పళ్ళు, అలా 5 రకాల ఫ్రూట్స్ 5 రకాల స్వీట్స్ అయితే ఆ పీటల మీద కూర్చున్న దంపతులు తీసుకొచ్చారు. మిగతావన్నీ ఇంకా వచ్చేవాళ్ళందరూ కూడా ఏదో ఒకటి చేసేవాళ్ళు చేసుకుంటారు, కొనేసేవాళ్ళు కొనేస్తారనుకోండి. అంటే వెళ్ళింది తక్కువ మందే కదా, మరీ ఎక్కువ మందిని పిలిస్తే ఇంకా ఎక్కువ వస్తాయి అనుకోండి. ఎక్కువ తక్కువే అనేది కాదు, కార్యక్రమం సక్రమంగా జరిగిందా లేదా అనేదే కదండి ముఖ్యం. కార్యక్రమం అయితే చాలా సక్రమంగా జరిగింది. చాలా అంటే చాలా నిశ్శబ్దంగా, చాలా నీట్గా సక్రమంగానే జరిపించామండి అని అనుకుంటున్నాము. మరి చూసిన తర్వాత మీరు కూడా చెప్పాలి మీకు ఎలా అనిపించింది అనేది. ఇదిగోండి తినే రాజా, తన వైఫ్ నాగలక్ష్మి,
చిన్న గుడి కదండి, మరీ అడ్డుగా ఉంటారని అటుపక్క ఒకళ్ళు ఇటుపక్క ఒకళ్ళు నుంచోమన్నాను. తిను నాగలక్ష్మి అండి. ఈ దంపతులే లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళే కళ్యాణం జరిపించారండి. ఈ ఇయర్ కూడా వీళ్ళే జరిపించారు. ఈ ఇయర్ వీళ్ళ పాప పెద్ద పాప గాయత్రి వివాహం జరిగింది కదండి. ఆ హ్యాపీనెస్తో మళ్ళీ ఈ సంవత్సరం కూడా అయితే నిర్వహించారనమాట. ఇంకెలాగో 2 ఏళ్ళు కూర్చున్నారు కాబట్టి 3వ సంవత్సరం కూడా కూర్చోవాలి అనేసి అంటారు. చూద్దాం నెక్స్ట్ ఇయర్ ఎవరు కూర్చుంటారు అనేది. ఎప్పుడు కుదిరితే అప్పుడు కూర్చుంటారులేండి. ఇదిగోండి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏవో ఒకటి తెస్తారని చెప్పాను కదా. తను భవాని, తను కూడా నాకు తోటికోడలు వరుసే అవుతుందండి. అదిగోండి కింద నుంచి ఉంది కదా, తను ఇప్పుడే వచ్చిందండి. తను కూడా అదిగో ఏదో స్వీట్ అయితే తయారు చేసుకొని వచ్చింది. చెప్పాను కదండి, వచ్చిన వాళ్ళందరూ కూడా అంటే అమ్మవారికే కదండి, ఎంతో కొంత వాళ్ళకి తోచినట్టు వాళ్ళ వీలుని బట్టి వాళ్ళ వెసులుబాటుని బట్టి ఏదో ఒకటి తీసుకొస్తారండి. నెక్స్ట్ అదిగోండి తనే గాయత్రి, మా చిన్నారి పెళ్లి కూతురు. మరి బక్కగా ఉంటుందండి పాప. మరి ఎప్పుడు కోళ్ళు చేస్తుందో ఏంటో తెలియదు. గాయత్రి పెళ్లి వీడియో కూడా నేనైతే అప్లోడ్ చేశాను. మీరు ఎవరైనా నా పాత వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. అదిగోండి ఒకళ్ళు వచ్చిన వాళ్ళందరూ స్వీట్స్ లోపల పెట్టేసి అమ్మవారికి నమస్కరించేసుకుని అప్పుడైతే వచ్చి తీరుబడిగా కూర్చుంటారనమాట అండి. ఆ తర్వాత ఇంకా కొన్ని కార్యక్రమాలు లోపల పూజ అన్నీ అయిపోయిన తర్వాత ఎవరైనా పాటలు పాడేవాళ్ళు ఉంటే పాటలు కూడా పాడతారు. పాటలన్నీ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేసి హారతి పాట పాడేసి అప్పుడు ముగిస్తామన్నమాట అండి ఈ కార్యక్రమం. చాలా సరదాగా అనిపిస్తుందండి, చాలా సంతోషంగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం ప్లస్ ఇలాంటి కార్యక్రమాలు, అందులో మనం భాగస్వాములు అవ్వడం అది అదృష్టమే కదండి. మరి నేనైతే చాలా అదృష్టంగానే భావిస్తాను. అదిగోండి అందరూ కూడా అడుగుతున్నారు ఇంకా కళ్యాణం వీడియో అప్లోడ్ చేయలేదేంటి అని చెప్పేసి. ఆల్రెడీ అప్పటికి అప్లోడ్ చేశానండి. నిన్న నెట్ ప్రాబ్లం వల్ల అది కొంచెం లేట్ అయ్యింది. పుష్పయాగం నాడు కళ్యాణం వీడియో అప్లోడ్ చేశాను. మరి ఈ పుష్పయాగం వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తానో చూద్దాం ఏమవుతుందో. తిను మా ఇంటి పక్కనే ఉంటారండి, అమ్మాజీ పిన్ని. ఆవిడ పేరు కూడా అమ్మాజీ అని అన్నమాట అండి. అయితే నన్ను ఇక్కడ అమ్మాజీ అని పిలవర్లేండి, శ్యామల అని పిలుస్తారు. మా అమ్మగారు ఊర్లో అయితే అమ్మాజీ అంటారు. ఆవిడ మా అమ్మాజీ పిన్ని అన్నమాట అండి, పెద్ద ఆవిడ. అన్నిటికీ అత్తయ్య గారు ఆవిడే ఏ కార్యక్రమం అయినా పెద్దవాళ్ళు కదా వాళ్ళే చేస్తారన్నమాట. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते आनंद कर्पूर नीराजनं समर्पयामि. మీకు కూడా హారతి తీసుకోండి. అదిగోండి మొత్తానికి కార్యక్రమాలన్నీ ముగిసినాయి. హారతిని కూడా ఇచ్చేస్తున్నారు. మీకు కూడా హారతి చూపించాను కదండి, మీరు కూడా హారతి తీసుకుని కళ్ళకద్దుకోండి. అమ్మవారి అనుగ్రహం చల్లని చూపు అందరిపైన ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. న్యూ క్రియేటర్స్ అందరికీ కూడా మంచి గ్రోత్ రావాలని, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అందరూ కూడా మంచిగా పాపులర్ అయిపోవాలని అయితే నేను కోరుకుంటున్నానండి. ఇదిగోండి తర్వాత అయితే అందరికీ ఇలాగా ప్రసాదం ఇస్తారు. సేమియా స్వీట్స్ అంటే కొన్ని స్వీట్స్ అక్కడ, ఇంకా గుడులు అన్నీ అక్కడే ఉంటాయని చెప్పాను కదండి. జెంట్స్ అందరూ కూడా కూర్చుని ఉంటారు. అయినా ఇప్పుడు ఎలక్షన్ టైం ఒకటేమో ఇంకా అందరూ బయటే ఉంటున్నారు. కొన్ని స్వీట్ బాక్స్లు అయితే అక్కడికి పంపించేసామండి జెంట్స్కి పంచిపెట్టమని, కొన్ని కూల్ డ్రింక్ బాటిల్స్ను. తర్వాత మేమైతే ఇక్కడ మాకు కూడా కూల్ డ్రింక్ అయితే ఇచ్చేసారు, ఆల్రెడీ తాగేసాము. ఇది ప్రసాదాలు మాత్రం ఆడవాళ్ళు ఇంటికి పట్టుకెళ్ళిపోతాం కదండి, మరి అక్కడ తినం ఇంటికి మోసుకెళ్ళిపోవడం అలవాటు ఈ మా ఆడవాళ్ళకి. ప్రసాదం అయితే ఇంటికి తెచ్చేసుకున్నాం అనమాట అండి. ఏమి లేదులేండి, ఇంటి దగ్గర ఉంటారు కదా వాళ్ళకి కూడా ప్రసాదం ఇవ్వాలనే ఉద్దేశంతో. ఎందుకంటే అమ్మవారి ప్రసాదం కదండి. మళ్ళీ అందరూ బ్రతికి చల్లగా ఉంటే మళ్ళీ సంవత్సరం నాడు మాట. అంతేనంటారా కాదంటారా? అదనమాట. లాస్ట్ ఇంకా ప్రసాదం కూడా పనిచేసిన తర్వాత డోర్ అయితే క్లోజ్ చేసేసి అడ్డుతెర వేసేస్తారండి. అదిగోండి ఆయన గుడి నిర్వాహకులు. మా తులసికి అయితే మామయ్య అవుతారండి. మా తులసి అంటే మా తోటి కోడలు. అది కార్యక్రమం. చూసారు కదా, నచ్చిందా మీకు? నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందండి? నచ్చిందా? నచ్చితే తప్పకుండా వీడియోకి అయితే లైక్ ఇచ్చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ కార్యక్రమాన్ని మీకు చూపించడం మీకు హ్యాపీ అనిపించిందా లేదని అయితే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్ అండి.